భౌతికంగా కాస్త ఇబ్బందులు ఉన్నారు. కానీ ఇది చాలా మీడియాకి నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే కొన్ని విషయాలు మీరు రాసేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ దీని గురించి స్పందించేటప్పుడు కానీ మీరు కొన్ని విషయాలు మీకు తెలియపరచాలి. అంటే మోహన్ బాబుకి నాకున్న సన్నిహితం ద్వారా ఒక 45 ఏళ్ళ జర్నీ మా ఇద్దరిది. నన్ను దర్శకులు చేసింది కానీ తనకి నాకు అనేక చిన్న ప్రొడక్షన్ ఉన్న బంధాలు ఉన్నాయి. నేను అల్లూరు సీతారామరాజు అసిస్టెంట్ గా పనిచేస్తే ఆ సినిమాలో ఫస్ట్ పెళ్లి కొడుకు వేషానికి వచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దగ్గర మేము ప్రయాణం చేస్తున్నాం. కనుక అతను సన్నిహితంగా ఉండటం వల్ల అతని కుటుంబ విషయాలు నాకు తెలుసు కానీ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇవాళ జరుగుతున్న దౌర్భాగ్యం ఒక చెడిన దారి తప్పిన బిడ్డల్ని ఒక తప్పు మార్గంలో ఉన్న బిడ్డలు సరైన మార్గంలో తెచ్చుకుంటారు ఒక తండ్రి చేసే ప్రయత్నమే. ఈ ప్రయత్నంలో జరిగేది ఇదే. ఈ ప్రయత్నంలో జరిగినప్పుడు ఒక 4 గోడల మధ్య జరగాల్సిన ఒక దారి తప్పిన కొడుకు దారిలో తెచ్చుకోవాలి. ఏ తండ్రి అయినా తప్పపడతాడు, ఏ తండ్రి అయినా ఆ దిశగా ఆలోచిస్తాడు. కనుక సామధాన భేదం అన్ని రకాలుగా ప్రయత్నించాడు. ఆ బిడ్డను దారికి రాకపోయేటప్పటికి కొన్ని గట్టిగా మందలించాల్సి వచ్చింది. ఆ విషయం అది ప్రెస్ కు బయటపడింది. ప్రెస్ కు వచ్చేటప్పటికి మరి 4 గోడల మధ్య కాకుండా బయలుదేరుతుంటే ప్రెస్ ఆటోమేటిక్ గా మీరు ఎంటర్ అవుతారు. దాని గురించి తప్పటం కాదు. కానీ దయచేసి ప్రెస్ మీలో అందరినీ అంటలేదు. కొంతమంది ఇక్కడ ఉన్నవాడు అవచ్చు, ఇక్కడ లేని వాడు అవచ్చు. కొంతమంది కొంచెం అనాలోచితంగా వివరాలు తెలియకుండా విషయాలు తెలియకుండా రకరకాలుగా రాసేస్తున్నారు. ఇవాళ తాండూరు నుంచి రౌడీల్ని పిలిపించేస్తా పరిస్థితిలో జరుగుతుందంటే ఎవరికి ఇవాళ పిల్లాడు మనోజ్ తాండూరు నుంచి రౌడీల్ని పిలిపించి భౌతికంగా కాస్త ఇబ్బందులు ఉన్నారు. కానీ ఇది చాలా మీడియాకి నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే కొన్ని విషయాలు మీరు రాసేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ దీని గురించి స్పందించేటప్పుడు కానీ మీరు కొన్ని విషయాలు మీకు తెలియపరచాలి. అంటే మోహన్ బాబుకి నాకున్న సన్నిహితం ద్వారా ఒక 45 ఏళ్ళ జర్నీ మా ఇద్దరిది. నన్ను దర్శకులు చేసింది కానీ తనకి నాకు అనేక చిన్న ప్రొడక్షన్ ఉన్న బంధాలు ఉన్నాయి. నేను అల్లూరు సీతారామరాజు అసిస్టెంట్ గా పనిచేస్తే ఆ సినిమాలో ఫస్ట్ పెళ్లి కొడుకు వేషానికి వచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దగ్గర మేము ప్రయాణం చేస్తున్నాం. కనుక అతను సన్నిహితంగా ఉండటం వల్ల అతని కుటుంబ విషయాలు నాకు తెలుసు కానీ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇవాళ జరుగుతున్న దౌర్భాగ్యం ఒక చెడిన దారి తప్పిన బిడ్డల్ని ఒక తప్పు మార్గంలో ఉన్న బిడ్డలు సరైన మార్గంలో తెచ్చుకుంటారు ఒక తండ్రి చేసే ప్రయత్నమే. ఈ ప్రయత్నంలో జరిగేది ఇదే. ఈ ప్రయత్నంలో జరిగినప్పుడు ఒక 4 గోడల మధ్య జరగాల్సిన ఒక దారి తప్పిన కొడుకు దారిలో తెచ్చుకోవాలి. ఏ తండ్రి అయినా తప్పపడతాడు, ఏ తండ్రి అయినా ఆ దిశగా ఆలోచిస్తాడు. కనుక సామధాన భేదం అన్ని రకాలుగా ప్రయత్నించాడు. ఆ బిడ్డను దారికి రాకపోయేటప్పటికి కొన్ని గట్టిగా మందలించాల్సి వచ్చింది. ఆ విషయం అది ప్రెస్ కు బయటపడింది. ప్రెస్ కు వచ్చేటప్పటికి మరి 4 గోడల మధ్య కాకుండా బయలుదేరుతుంటే ప్రెస్ ఆటోమేటిక్ గా మీరు ఎంటర్ అవుతారు. దాని గురించి తప్పటం కాదు. కానీ దయచేసి ప్రెస్ మీలో అందరినీ అంటలేదు. కొంతమంది ఇక్కడ ఉన్నవాడు అవచ్చు, ఇక్కడ లేని వాడు అవచ్చు. కొంతమంది కొంచెం అనాలోచితంగా వివరాలు తెలియకుండా విషయాలు తెలియకుండా రకరకాలుగా రాసేస్తున్నారు. ఇవాళ తాండూరు నుంచి రౌడీల్ని పిలిపించేస్తా పరిస్థితిలో జరుగుతుందంటే ఎవరికి ఇవాళ పిల్లాడు మనోజ్ తాండూరు నుంచి రౌడీల్ని పిలిపించి రౌడీలు ఇంటి మీద వచ్చి